మందుల వల్ల మరి కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ఆ షుగర్ వ్యాధి యొక్క స్వభావం వల్ల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, దుష్పరిణామాలు ముందు ముందు దీర్ఘకాలంలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలపైన చక్కటి అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు బాగా తగ్గించుకోవచ్చు. మరి అలాంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధాల్లో ఇప్పుడు ఒక ఔషధాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది నల్ల జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణం. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. జీలకర్ర చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మరి నల్ల జీలకర్ర కొద్దిమందికే తెలిసి ఉంటుంది. ఈ నల్ల జీలకర్ర కూడా మనకి మార్కెట్లో పచారీ కొట్లలో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. నల్ల జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసి ఆ యొక్క నల్ల జీలకర్ర చూర్ణాన్ని కేవలము 25 గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట. కాబట్టి నల్ల జీలకర్ర చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోండి. అట్లే రెండవ పదార్థంగా మెంతులని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 250 గ్రాముల మెంతుల చూర్ణాన్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నల్ల జీలకర్ర చూర్ణము 25 గ్రాములు తీసుకుంటే మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము 250 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఇది ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి తయారీ విధానమైనటువంటి పద్ధతి. ఈ విధంగా రెండు పదార్థాలు కలిపి మనం ఔషధం తయారు చేసుకున్నాం కదా. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, పూటకి 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రాము ఉదయము, 2.5 గ్రాము రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఈ యొక్క చూర్ణాన్ని అంటే 1/2 టీ స్పూన్ చూర్ణాన్ని కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి షుగర్ని నియంత్రించేటువంటి పానీయం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని రోజు ఉదయం పూట ఒక ప్రమాణం సేవించాలి. ఇంతకుముందే చెప్పినట్లు రాత్రిపూట కూడా మరొక ప్రమాణం సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు త్వరగా రాకుండా ఉండేందుకు ఈ ఔషధాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా అథవా ఉపద్రవాలు ఏదైనా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి.